ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది, అంతే కదా. అయితే అది సమయం చూసుకొని మనం మాట్లాడాలి. ఎలాగానంటే, ఒక ఆయన ప్రవచనాలు వినడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువుగారు చెబుతూ మధ్యలో భార్య భర్త నుంచి పెద్దగా ఆశించదు, తాను చేసే పనులను మెచ్చుకుంటే ఎంతో సంతోషిస్తారు అని అన్నారు. ఆ మాటలు ఇతనికి నచ్చాయి. ఇంటికి వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు. కూర అన్నం తిన్నాడు, పచ్చడి అన్నం తిన్నాడు. తర్వాత సాంబారు వేసుకునేసరికి అప్పుడు గురువుగారి మాటలు గుర్తొచ్చాయి. వెంటనే మెచ్చుకోవాలనుకొని, ఆహాహా సాంబారు ఎంత టేస్ట్గా ఉంది, ఈ సాంబారు చేసిన చేతిని ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలి అన్నాడు. అంతే, పెళ్ళాం కళ్ళెర్ర చేసి సాంబారు గిన్నె అట్నుంచి బోర్లించేసింది బుర్ర మీద. కారణం ఏంటో తెలుసా? కూర నేను వండాను మెచ్చుకోలేదు, పచ్చడి నేను వండాను మెచ్చుకోలేదు, సాంబార్ పక్కింటి నుంచి తెచ్చాను, అది మెచ్చుకుంటావా? చూసారా, సమయానుకూలంగా ఉండకపోతే